మూర్తి గారు మీరు దాదాపు అంటే నాకు తెలిసి 78లో మీరు అపాయింట్మెంట్ నాకు చెప్పారు. ఇన్ని సంవత్సరాల్లో దాదాపు 50 సంవత్సరాలు, ఇంకో 4 ఏళ్ళు పోతే 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాల్లో ఇటువంటి వైఖరిని ఎప్పుడన్నా ప్రభుత్వం గురించి చూసారా? అంటే ఒక విషయాన్ని సందర్భంగా నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఆర్టీసీని ముట్టుకున్న ఏ చీఫ్ మినిస్టర్ కూడా నిలబడలేదు. ఇది సెంటిమెంట్గా చెప్పటం లేదు నేను. మా 1984లోనే ఎన్టీ రామారావు గారు రూట్లని 44 జీవో తీసుకొచ్చి రూట్లని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి చూశాడు. అప్పుడు రవాణా మంత్రిగా ఈయనే ఉన్నారు, మన కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు. సో అప్పుడు వెనక్కి పోవాల్సి వచ్చింది ఎన్టీ రామారావు గారు. తర్వాత 2001లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇది జరుగుతుంది, విద్యుత్ ఉద్యమం. తర్వాత ఆర్టీసీ ఉద్యమం 24 రోజులు జరిగింది. అప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే ఆర్టీసీ కార్మికుల యొక్క చెమడాలు తీసేస్తారని బెంగాల్ పోయి చెప్పాడు ఆయన. అటువంటిది వాళ్ళు కూడా దిగొచ్చి ఆ రోజున 100 కోట్ల రూపాయలు ఎంప్లాయీస్ నాయకత్వంలో ఒక జేఏసీగా ఏర్పడి మనం సాధించడం జరిగింది. తర్వాత మళ్ళీ 2005లో రాజన్న గారు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన వచ్చినప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్కి మీకు ఏం సంబంధం, వాళ్ళు మేము పర్మనెంట్ చేయము, మీకు ఈ రీఎంబర్స్మెంట్స్ వీటి గురించి ఉద్యోగాల గురించి మీరు మాట్లాడండి చెప్పి అన్నాడు. అప్పుడు మేము ఐక్యంగా వెళ్ళాం. అప్పుడు వాళ్ళు వెనక్కి నెట్టబడ్డారు. ఇప్పుడు మన కేసీఆర్ గారు ఈ 52 రోజుల సమ్మె జరిగిన తర్వాత మగవాళ్ళని పిలిస్తే ఇబ్బంది అనుకున్నాడేమో, కండక్టర్లని పిలిచాడు డిపోకి, 2 వాళ్ళ రండి అని చెప్పి ఒక 500 మంది జమ చేసి, మీరందరూ నాకు బిడ్డలు లాంటి వాళ్ళు, నాకు సోదరి మండలని భోజనాలు పెట్టి, మీ కంటి కన్నీరు నేను చూడలేను, అయితే ఆర్టీసీని నేను ఒక్కడు తప్ప ఏ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు అని చెప్పాడు. అదే సందర్భంలో ఇంకోటి చెప్పాడు, వీళ్ళు విలీనం అడుగుతున్నారు, మెడ మీద తల ఉన్నోడు ఎవడైనా విలీనం చేస్తాడా అని చెప్పన్నాడు. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి మరి ఆయన మెడ మీద తల ఏమైందో తెలియదు కానీ విలీనం చేశాడు.